బా నమస్తే. నమస్కారం, ఎట్టున్నావు? అంతా బాగానే ఉన్నా బా. ఏం విషయాలు? ఏ విషయాలంటే ఏముంది, ఈ రోజుతో నాకు ఒకటి అర్థమైంది బా. ఏమే అన్నా బాగున్నావు అన్నా బాగున్నావు అన్నా అంటే కాదు, ఏం మీ అమ్మ మొగుడా? అది ఆ మాట అంటేనే మంచోళ్ళు. బాగున్నావా అద్దా ఇద్దా అంటే ఇక్కడ మింగదేడ. సరే, మా నాని, జోగి, వంశీ, కిట్టు ఎంతో సౌమ్యులు, మంచోళ్ళు, జత మంచోళ్ళు. అందుకే అనింది ఆ మాట అంటేనే మనం మంచోళ్ళం. ఇప్పుడు నాని ఏం మాట మాట్లాడతాడు మనకు తెలుసు. జోగి రమేష్ గారు ఏ విధంగా దొమ్మి పోయినాడు, మన పార్టీలో నుంచి పోయినాడు, మంత్రి పదవి ఇచ్చాడు, అది వేరే విషయము. ఆడ పెడంలో ఇంతకుముందు పెడన్ నుంచి పోటీ చేశాడు. వద్దని అమ్మ మాకు వద్దని చెప్తే మళ్ళీ పక్క నియోజకవర్గానికి మార్చాడు. వంశీ ఏ విధమైనటువంటి పదజాలం వాడినాడు. అయ్యప్ప మాల వేసుకొని కూడా ఏ విధంగా మాట్లాడినాడు ఒకరోజు టీవీ నైన్ డిబేట్లో. కిట్టుగాడు ఈడు ఇన్స్టాలో రీల్స్ చేసుకుంటూ ఉంటాడు, అమ్మాయిల దగ్గర ముద్దులు పెట్టించుకొని కొరికించుకుంటూ ఉంటాడు. వీడికి ఎమ్మెల్యే టికెట్ అమ్మ నాకెందుకు ఇకూడదు అని నా బాధ ఏంటంటే, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసుకునే వాడికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే నాకు ఇంక ఏ టికెట్ ఇవ్వాలనో నువ్వు అర్థం చేసుకో. కింద కామెంట్లో తెలియజేయండి మీరు కూడా. మరి ఎంతో సౌమ్యులు, మంచోళ్ళు. దీని యొక్క వీళ్ళ మంచితనమో ఇంకెందుకు చెప్తావులే. పెనమలూరు నుంచి జోగి రమేష్ పెడంలో సరిపోయింది, వీడి సేవలు సరిపి పెనమలూరుకి పంపించాడు. మంత్రి జోగి రమేష్ నిలబడుతున్నాడు. జోగి నాకు మంచి స్నేహితుడు, ఇటాటోళ్ళే మనకు స్నేహితులు. చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి దొమ్మికి పోయినాడు. ఆ రోజు తెలుగుదేశం వాళ్ళందరూ కన్నా వచ్చి ఎరగదిద్దురు, గుంపులు వచ్చున్నారంటే మనోడిని ఎగరేసి కొట్టుందరు. ఆ పోయినాడు కాబట్టి మంత్రి పదవి ఇచ్చాడు. అందుకు కాబట్టి అన్నకు మంచి మిత్రుడు, స్నేహితుడు, సౌమ్యుడు, మంచివాడు, సౌమ్యుడు. మీ అందరి దీవెనలో ఆశీస్సులు జోగిపై ఉంచాలని కోరుతున్నానని సీఎం జగన్ అభ్యర్థించారు. బాగానే ఉండదు కదా, ఆడికి జోగి రమేష్ కథ అయిపోయింది. కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలోని నాగవరపాడులో జరిగిన మేమంతా సిద్ధం బహిరంగ సభలో కృష్ణా జిల్లాకు చెందిన వైకాపా అభ్యర్థులను ముఖ్యమంత్రి జగన్ ప్రజలకు పరిచయం చేశారు. అంటే ఇంతకుముందు వీళ్ళు ఎవరు పరిచయం లే. అన్న స్టేజ్ మీదకి పోయే వాళ్ళని పిలిచే ఆయన మీ చల్లనిది వీళ్ళు ఆశీస్సులు అంటే అన్నకంటే వివేకానందం సార్ ఆశీస్సులు బలంగా ఉన్నాయి. వివేకం సార్ది ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి, ఇబ్బంది లేదు, దాని గురించి ఏమి ఇబ్బందిలే. అదేవిధంగా చూసుకుంటే మంత్రి జోగి రమేష్ సౌమ్యుడు అనగానే జనాలు గొల్లోమన్నారంట, గోల్ చేశారంట. రమేష్ సౌమ్యుడట ప్రతిపక్షాల మీద ఆయన తరచూ నోరు పారేసుకుండే విమర్శలు ఉన్నాయి. జనాన్ని తీసుకొని మారణాయుధాలతో చంద్రబాబు ఇంటి మీదకు ఆయన దాడికి వెళ్ళారు. మారణాయుధాలు చెప్పలే ఇప్పుడు నీకు, మారణాయుధాలు తీసుకొని పోయినాడియా, మంత్రి పదవి ఎట్టొచ్చింది. పోలీసులు మాత్రం కేవలం ఆయన ప్రశ్నించేందుకే వెళ్ళారని సమర్థించారు. ఎవరిని చంద్రబాబు నాయుడు గారిని పరిశీలించే మొహం ఇడిదా, వీడు జింబాంబే మొహం వేసుకొని నేపాల్ మొహం, గురకావుడు. ఒకసారి కెమెరా ఆఫ్ చేయండి స్వామి, మళ్ళీ మా పార్టీ వాళ్ళని మేమే మింగబెడతామంటే బాగుండదు. జోగి అనుచరులు 3 నియోజకవర్గాల్లోనూ మైలవరం, పెడన, ప్రస్తుతం పెనమలూరులో తమ అరాచకాలను విస్తరించారనే ఆరోపణలు ఉన్నాయి. మైలవరంలో జోగి వర్గం సొంత పార్టీ వారిపైనే దాడికి వెళ్ళింది. మన పార్టీ వాళ్ళ మీదకి దాడికి పోతుంది. ఎందుకంటే మనకు అట్టోళ్ళే మంచోళ్ళు, సౌమ్యులు. అన్నకు ఎంత ఇదని వాళ్ళంటే మరి ఊరికే అవుతుందా? ఆయన అనుచరులైనా కొంతమంది యువకులతో వెళ్ళి ఓ పెళ్లి బృందంపై దాడి, అమ్మ పెళ్లి జరుగుతూ ఉంటేనే పోయి దాడికి పాల్పడినారు. మన సత్తా ఏం మామూలుగా ఉండదు. ఇప్పుడు ఈడున్నాడు కిట్టిగాడు, పేరు నాని అవుట్డేటెడ్ అయిపోయింది కథ. వాడు కావాల్సిన కాడికి దోసుకున్నాడు, ఇంకోడు ఎట్టా ఓడిపోతాడు ఏడా ఆడ. అందుకని చెప్పి వీడికి ఇచ్చారు. వాళ్ళ నేను వంశీ ఏ విధంగా మాట్లాడినాడియా, ఒకప్పుడు మన పార్టీని కడుపు కన్నా తిన్నవాడు ఎవడైనా వైసీపీలో పోతాడా అన్నాడు మాడి తోటలో కూర్చొని. ఇంక జోగి రమేష్ అంటే ఇంక నీకు ఇప్పుడు దాకా చెప్పింది అదే చదువు. మా నాని కొడాలి నాని దీనెక్క మనోడు అంటే గత ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకో. క్యాసినో పెట్టినాము, కోడి పందాలు, గుండాట, బొక్కలో ఆటలు ఒక రకం కాదు, సప్త వ్యసనాలు ఆడున్నాయంటే ఆ రోజు మనం గుడివాడలో పెట్టాము, కళ్యాణ మండపంలో. మరి ఇంక డెవలప్ చేసిట్టే కదా గుడివాడ మనము. సరే, మన ఇంటి ముందర మనం రోడ్డు వేసుకున్నప్పటికీ కూడా గుడివాడలో రోడ్లు ఏ విధంగా ఉన్నాయి ఒకసారి నువ్వు పోయి చూసావా? మొన్న ఈ మధ్య పోయినాలే, అదే మొన్న ఈ మధ్య నేను చెప్పలే, నేను పోయి చూసా. ఒక్కోటి నా ఇంత లోతున్నది గుంతలో ఉన్నప్పటికీ గుడివాడలో ఈసారి మనమే గెలిచాం. గుడివాడ ఖచ్చితంగా కొడతాము.
కాదు పోయిందా నువ్వు చెప్పి జోగి రమేష్ పేరు చెప్పగానే అందరు కేరింత లేచి ఊరికి లేచి అది సపరేట్ బ్యాచ్ పెట్టాను బావా. అదే ముందుగా ఒక 100 మంది 150 మందిని పెట్టి వాళ్ళకి దాంట్లో నేను కూడా ఉండాలి. మనం పోయినసారి సభలో ఉన్నా ఓకే ఓకే ఏం చేస్తారంటే మహా అంటే చేతికి ఇంకొక 5 ఎక్స్ట్రా ఇస్తున్నారు. అరిస్తే అసలు కేకలు ఓలేలా. ఓకే ఒకటి అంటారు గ్రీన్ మ్యాట్ కూడా పెట్టుకుంటారు సౌండ్ ఎఫెక్ట్ వేస్తారు. అన్నేమో బాగా తలకేమో స్టిక్కర్ వేసుకుంటాడు. అది అంతకిన్ని తగిలింది. ఇన్నావాడు ఎంత దూరం వేసాడు, ఎందుకు ప్యాచర్ వేసాడు. పసుపు పెడితే పోతుందా? పసుపు ఒక మిరపొడి వేసి ఉంటే సరిపోయింది. సరే ఎట్లా ఈ మనకు సౌమ్యులు మనమేమో మన అన్న చెప్పినప్పుడు ఏమో ఖచ్చితంగా వినాలి కదా. సరే ఏది ఏమైనప్పటికీ వీళ్ళు భారీ మెజార్టీతో గెలసాలా, మళ్ళా అసెంబ్లీకి పోవాలా, అన్న 175కి 177 గెలసాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం. అంటే మొగుడా ఖచ్చితంగా అసెంబ్లీలో మళ్ళా ఎవడమ్మ మొగుడు చెప్పినాడు అన్నిట్టు మనం ఇట్టు పెట్టుకొని వినాలి ఈసారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పోయేసి వచ్చా. నమస్కారం.